ఇద్దరు ఎదుకుమార్లు జాంబవతి తనయుడైన సాంబునికి ఆడవేషం వేశారు. అందులోనూ ఆ వనితను వారు గర్భవతిగా తీర్చిదిద్దారు. ఆ కపట గర్భవతిని వారు ఋషుల దగ్గరికి నవ్వుతూ తీసుకుని వెళ్ళారు. పరిహాసంతో వారు ఆ ఋషుల కాళ్ళు పట్టుకొని అడుగుతూ, ఓ బ్రాహ్మణులారా, ఈ నల్లని కన్నుల గర్భవతి మిమ్మల్ని ఏదో అడగాలని అనుకుంటోంది. అయినా మొహమాటంతో మిమ్మల్ని అడగలేకపోయింది. మీరు అమోఘదర్శనులు కాబట్టి ఈమెకు పుట్టబోయేది ఆడపిల్లనా మగపిల్లవాడా చెప్పవలసింది అన్నారు. ఎదుబాలురు తనం లేని లేమితో అడిగిన ఆ ప్రశ్న ఋషులకు క్రోధాన్ని కలిగించింది. ఆ కోపంతోనే వారు, ఓరి మూర్ఖులారా, మీ సమస్త వంశాన్ని నశింపచేసే ముసలం ఈమెకు పుడుతుంది అని చెప్పించారు. జన ఇష్యతి ఓమంద ముసలం కులనాశనం అని ప్రచండ వాక్కుతో ఋషులు పలకగానే ఎదుబాలురు సాంబుని